హలో స్టూడెంట్స్. సో ఈ పర్టికులర్ క్లాస్ లో మనం ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. పైథాన్ ఫుల్ స్టాక్ మనం స్టార్ట్ చేయాలి, జావా ఫుల్ స్టాక్, మన్ స్టాక్, లేకపోతే .NET C#. సో ఏది హై డిమాండ్ లో ఉంది ప్రస్తుతంగా, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలా, ఏదైనా పర్టికులర్ మనం పైథాన్ ఫుల్ స్టాక్ స్టార్ట్ చేయాలంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, జావా ఫుల్ స్టాక్ స్టార్ట్ చేయాలంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, జావా స్టూడెంట్ మన్ స్టాక్ ఎట్లా స్టార్ట్ చేయాలి, .NET C#, ఇవన్నీ ఎట్లా స్టార్ట్ చేయాలి సార్. ఇంకా ఏంటంటే బెస్ట్ ఆప్షన్ ఏముంది, జాబ్స్ ఎక్కువ దీంట్లో ఏమున్నాయి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నేను సింపుల్ గా ఇట్లా రాస్తున్నా నేను. ఓకే, విచ్ ఇస్ బెస్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, సో మీరు ఏదైనా పర్టికులర్ నేర్చుకుంటే జాబ్స్ అన్నిట్లో ఉన్నాయి, కానీ ఎక్కువ జాబ్స్ దేంట్లో ఉన్నాయంటే నాకు ఫస్ట్ నేను రికమెండ్ చేస్తున్నాను. ఓకే, సో ఇవి అన్ని మీకు ఎక్కడ రీసెర్చ్ చేయొచ్చు, మీరు లింక్డ్ఇన్ లో కూడా రీసెర్చ్ చేయొచ్చు. ఓకే, మీకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. గూగుల్ ట్రెండ్స్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, naukri.com ఉన్నాయి. ఇట్లాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీరు అక్కడ జస్ట్ టైప్ చేసేస్తే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ naukri.com ఓపెన్ చేసిన. ఇక్కడ naukri.com ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్ నేను సెర్చ్ చేస్తున్నా. ఏం సెర్చ్ చేస్తున్నా, ఇక్కడ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ సెర్చ్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. సింపుల్ గా సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ రిజల్ట్స్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేయండి అంటే ఫిల్టర్ చేసుకోండి జీరో ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మీరు ఫ్రెషర్ లాగా ట్రై చేస్తున్నారు కదా. సో ఎన్ని రిజల్ట్స్ వస్తున్నాయి, ఏమేమి లొకేషన్స్ లో రిజల్ట్స్ వస్తున్నాయి, మీరు అన్ని ఫిల్టర్ చేసి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ సేమ్ ఎట్లానే మళ్ళీ చేంజ్ చేసి ఇక్కడ చూడండి. ఓకే, మన్ స్టాక్ సెర్చ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని రిజల్ట్స్ వస్తున్నాయి. సిమిలర్ లాగా అట్లనే పైథాన్ ఫుల్ స్టాక్ సెర్చ్ చేయండి. ఓకే, పైథాన్ ఫుల్ స్టాక్స్ ఎన్ని రిజల్ట్స్ వస్తున్నాయి, ఏ ఏ కంపెనీస్ లో జాబ్స్ ఉన్నాయి. సో ఈజీగా మీరు సెర్చ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ సెర్చ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ naukri.com, లింక్డ్ఇన్, గూగుల్ ట్రెండ్స్ ఇట్లాంటి మీరు వెబ్సైట్ లో ఈజీగా సెర్చ్ చేసి మీకు అండర్స్టాండ్ అయిపోతుంది. ఇంకా ఏంటంటే ఈ పర్టికులర్ సెర్చ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేను ఓపెన్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రైన్ ఫ్రెషర్స్ అని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. క్లోజ్ చేస్తున్నాం. సో మనం ఏదైనా ఓపెన్ చేస్తే ఇక్కడ అన్ని రిక్వైర్మెంట్ ఉంటుంది, మీకు ఏమేం నాలెడ్జ్ కావాలి. సో ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ ఉంటుంది. సో ఇది కూడా మనం చదవాలి. రిక్వైర్మెంట్ ఏముంది, మనం ఏం నేర్చుకుంటున్నాం, మనకు ఎన్ని సబ్జెక్ట్స్ తెలుసు దీంట్లో. ఓకే, హాఫ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ తెలిసి ఉందా లేదా. సో ఇవి అన్ని మనం చదవాలి డిస్క్రిప్షన్స్. సో అప్పుడే మీకు తెలుస్తుంది మార్కెట్ లో ఏం డిమాండ్ ఉంది, మనం ఏం నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఇట్లాంటి అన్ని పర్టికులర్ జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. మీరు చదివితే మీకు తెలుస్తుంది మార్కెట్ లో ఏం డిమాండ్ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం. ఓకే, సో నేను ఇప్పుడు రికమెండ్ చేస్తున్నా, ఇప్పుడు హై డిమాండ్ ఏముంది. ఓకే, చాలా హై డిమాండ్ అంటే ఫుల్ జాబ్స్. సో ఫస్ట్ ఇప్పుడు హై డిమాండ్ అంటే మన్ స్టాక్ నడుస్తుంది, ఫుల్లీ హై డిమాండ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ నంబర్ లో జావా ఫుల్ స్టాక్ నడుస్తుంది. ఇవి అన్ని నేను చెప్తున్నా నా ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకే, సో వేరే వాళ్ళు మీకు రికమెండ్ చేస్తే అది కూడా మీరు వినొచ్చు, అట్లా ఏం లేదు, నేను చెప్తున్నా ఇది. ఓకే, సో సెకండ్ నెంబర్ కి జావా ఫుల్ స్టాక్, ఇది అన్ని ఫ్రెషర్స్ కి. ఓకే, సో ఇవన్నీ రాస్తున్నా నేను ఫ్రెషర్స్ కి. నెక్స్ట్ థర్డ్ నెంబర్ కి పైథాన్ ఉంది, అండ్ ఫోర్త్ నెంబర్ కి మీకు .NET C#. ఓకే, .NET C. సో ఇవి అన్ని ఫుల్ స్టాక్ కోసం. ఓకే, సో ఇక్కడ రాసేస్తున్నా నేను ఫుల్ స్టాక్ ఫర్ ఫ్రెషర్స్. ఓకే, సో ఏదైనా మీరు ఫుల్ స్టాక్ నేర్చుకుంటే మీకు ఫ్రంట్ ఎండ్ ఆల్మోస్ట్ గా సేమే ఉంటుంది, జస్ట్ బ్యాక్ ఎండే చేంజ్ ఉంటుంది. ఓకే, సో మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏదైనా నేర్చుకోండి, మీ ఇష్టం. ఓకే, జాబ్స్ ఎన్నిటి ఉన్నాయి, కానీ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చెప్తున్నా మీకు. ఓకే, .NET C# ఉంది, జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా. ఇవాళ డైలీ 100 జస్ట్ అజ్యూమ్ చేయండి. ఓకే, ఇది అట్లా ఒక ఫిక్స్ నంబర్స్ ఏం లేవు. ఓకే, సో జస్ట్ అజ్యూమ్ చేయండి ఇవి ఒక 100 కంపెనీస్. ఓకే,
ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అండర్స్టాండింగ్ కోసం. ఒక 100 కంపెనీస్ హైర్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఓకే, 150 కంపెనీస్ డైలీ హైరింగ్ చేస్తారు. ఓకే, 200 కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. ఓకే, ఇవి 250 కంపెనీ. సో జాబ్స్ అన్ని మీరు ఏదైనా నేర్చుకుంటే జాబ్స్ అన్ని ఫుల్ స్టాక్ లో ఉంటది మీకు. కానీ కొన్ని పర్టికులర్ టూల్స్ లో ఎక్కువ జాబ్స్ ఉంటది, కొన్ని టెక్నాలజీస్ కి ఎక్కువ ఉంటది, కొన్ని టెక్నాలజీస్ కి తక్కువ ఉంటది. అది రిక్వైర్మెంట్ తోనే ఉంటది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆ కంపెనీస్ లో డెవలపర్స్ లేవు, సో అప్పుడే రిక్వైర్మెంట్ జనరేట్ అవుతుంది. ఒకవేళ జావా రిక్వైర్మెంట్స్ అప్పుడప్పుడు జావా రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటది, అప్పుడప్పుడు పైథాన్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటది, అప్పుడప్పుడు .NET C# కూడా ఎక్కువ ఉంటది రిక్వైర్మెంట్స్. సో ఇవి అన్ని మీరు ఏదైనా 4 నేర్చుకుంటే మీకు 4 లో కూడా కెరియర్ ఉంటది, 4 లో కూడా కెరియర్ ఉంటది. ఓకే, సో డిపెండ్ అపాన్ ద రిక్వైర్మెంట్స్ ఇవి చేంజ్ అవుతాయి. ఓకే, సో మీరు పైథాన్ ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు పైథాన్ ఆల్రెడీ నేర్చుకున్నారు, పైథాన్ నేర్చుకుంటున్నారు, కొంతమంది జావా కోర్స్ నేర్చుకుంటారు, కొంతమంది మెర్న్ స్టాక్ లో ఉంటారు, కొంతమంది సో అట్లా ఫీల్ చేయకండి. ఓకే, నేను ఏం చెప్తున్నా జాగ్రత్తగా వినండి. ఇది టోటల్లీ డిపెండ్ అపాన్ ద రిక్వైర్మెంట్ చేంజ్ అవుతుంది. ఓకే, కానీ డిమాండ్స్ ఏదైనా మీరు ఫుల్ స్టాక్ నేర్చుకుంటే దానికి కంపల్సరీ డిమాండ్స్ ఉంటది. ఓకే, అండ్ మీరు ఎట్లా ఎవరైనా ఇంకా స్టార్ట్ చేయలే, ఓకే, వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, సో వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేయాలి? సో ఫస్ట్ మీరు ఓకే డివైడ్ చేసుకోండి. ఎట్లా డివైడ్ చేసుకోవాలా? ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ చేసిన అనుకోండి, సో ఫస్ట్ HTML తో స్టార్ట్ చేయండి. ఓకే, HTML తర్వాత CSS స్టార్ట్ చేయండి. నెక్స్ట్ తర్వాత బూట్ స్ట్రాప్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ తర్వాత జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ ఇవి చెప్తున్నా నేను, స్టెప్ బై స్టెప్ ఇట్లానే ప్రాక్టీస్ చేయండి మీరు. నెక్స్ట్ టైప్ స్క్రిప్ట్ నేర్చుకోండి. ఓకే, ఇది అడ్వాన్స్ జావా స్క్రిప్ట్. నెక్స్ట్ ఇక్కడ ఎవరైనా రియాక్ట్ కావాలంటే రియాక్ట్ నేర్చుకోండి, లేకపోతే యాంగులర్ స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ ఇవి ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఓకే, నోట్ ఇక్కడ రాస్తున్నా మీకోసం. ఓకే, ది నోట్ మీరు ఏదైనా పర్టికులర్ స్టార్ట్ చేసిన అనుకోండి, ఓకే, HTML స్టార్ట్ చేసిన, జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన, ఏదైనా స్టార్ట్ చేసిన, ఫస్ట్ డైలీ కంపల్సరీ కొన్ని టాపిక్స్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ టాస్క్ డైలీ టాపిక్స్ ని ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. ఇది ఫస్ట్ టాస్క్. ఓకే, ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏముంటది మీది? ఈ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పాయింట్, ఓకే, డైలీ అసైన్మెంట్స్ చేయండి. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన ఈ అసైన్మెంట్స్ ఎట్లా చేయాలి. ఓకే, ఆల్రెడీ కొన్ని అసైన్మెంట్స్ కూడా మెన్షన్ చేసిన, అన్ని సబ్జెక్ట్ లో కూడా నేను అసైన్మెంట్ మీకు యాడ్ చేస్తా. ఓకే, డైలీ అసైన్మెంట్ అంటే మీరు ఏదైనా టాపిక్ కంప్లీట్ చేసిన, సో ఆ టాపిక్ మీద ఏదైనా చిన్న చిన్న వర్క్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్, అన్ని టాపిక్ కలిసి ఒక పేజ్ డెవలప్ చేయండి, ఒక వెబ్సైట్ డెవలప్ చేయండి. HTML కంప్లీట్ చేసిన, సో HTML మీద ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి. CSS కంప్లీట్ చేసిన, సో HTML CSS కలిసి ఒక ప్రాజెక్ట్ చేయండి. బూట్ స్ట్రాక్ కంప్లీట్ అయిపోయింది, సో ఈ కలిసి త్రీ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయండి. అట్లా సో అన్ని కలిసి ఒక ప్రాజెక్ట్ చేయండి. ప్రాజెక్ట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఈ అన్ని టాపిక్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఓకే, సేమ్ అట్లనే కూడా బ్యాక్ ఎండ్ లో కూడా ఉంటుంది. ఓకే, సేమ్ మీరు ఎట్లా ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ చేసినా సేమ్ మీకు బ్యాక్ ఎండ్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ లో ఏమేమి ఉంటుంది మీకు? ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నెక్స్ట్ ఏముంటది? బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏముంటది మీకు? డేటాబేస్ ఉంటుంది. ఓకే, సో ఇవి సేమ్ ఇట్లానే. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ నేర్చుకుంటున్నారు, సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎవరైనా ఫ్రేమ్వర్క్ అంటే పైథాన్ కి జాంగో ఉంది. ఓకే, ఎవరైనా జావా స్టార్ట్ చేస్తే జావాలో స్ప్రింగ్ వచ్చేస్తుంది. మెర్న్ స్టాక్ కి ఓకే సేమ్ Express.js వచ్చేస్తుంది. C# కి .NET ఫ్రేమ్వర్క్ వచ్చేస్తుంది. సో సేమ్ ఇట్లానే ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, సో డేటాబేస్ ఉంటుంది. సో సేమ్ అట్లనే నేను ఫ్రంట్ ఎండ్ లో ఎట్లా చెప్పినా బ్యాక్ ఎండ్ లో కూడా అట్లనే ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఎవరైనా ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, సో వాళ్ళకి ఫస్ట్ మీరు ప్లాన్ చేస్తున్నారంటే మెర్న్ స్టాక్ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే జావా ఫుల్ స్టాక్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు చాలా డిమాండింగ్ గా ఉంది. ఓకే, ఇవి రిక్వైర్మెంట్స్ కూడా చేంజ్ ఉంటాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసేసిన, సో ఏం టెన్షన్ లేదు, మెయిన్ ఫోకస్ చేయండి. మీరు ఏమేమి నేర్చుకుంటున్నారు, మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. మీ దగ్గర నాలెడ్జ్ ఉంటేనే మీకు జాబ్స్ ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, మీరు ఒక స్టూడెంట్స్ కి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒక 10 క్వశ్చన్స్ అడిగితే ఓకే, వాళ్ళు సింపుల్ గా ఆన్సర్ ఇస్తలేరు, జస్ట్ స్మైల్ ఇస్తున్నారు. సో మీ స్మైల్స్ కి మీరు ఎవరు జాబ్ ఇయ్యరు. మీరు జస్ట్ స్మైల్ ఇచ్చేస్తే మీ స్మైల్స్ కి జాబ్ ఇవ్వరు, జాబ్స్ రావు. మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి. సో కంపల్సరీ మీరు ఏదైనా ఫుల్ స్టాక్ స్టార్ట్ చేసినా వెరీ గుడ్, ఓకే, మీరు స్టార్ట్ చేసినా అదే గ్రేట్, ఓకే. సో ఏదైనా ఫుల్ స్టాక్ స్టార్ట్ చేసినా ఆ పర్టికులర్ ఫస్ట్ ఇది అన్ని టాపిక్ మీకు కంపల్సరీ రావాలి, ఓకే. సో అండ్ ఈ అన్ని టాపిక్ మీద అసైన్మెంట్స్ చేయండి, అన్ని టాపిక్ మీద ప్రాజెక్ట్స్ చేయండి, అప్పుడే మీకు నాలెడ్జ్ వస్తుంది. సో జస్ట్ టాపిక్ కంప్లీట్ చేసేసిన, కోర్స్ కంప్లీట్ చేసేసిన, నాకు దగ్గర సర్టిఫికేట్ ఉంది అంటే ఎవరు జాబ్స్ ఇయ్యరు. కంపల్సరీ ప్రాజెక్ట్స్ చేయాలా. మీరు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన అంటే ప్రూఫ్ ఏముంది సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన అంటే, సో ఆ సబ్జెక్ట్ మీద మీరు ఏదైనా డెవలప్ చేయాలి. ఇప్పుడు మీరు ఏదైనా చిన్న ప్రాజెక్ట్ చేస్తేనే ఆ రియల్ టైంలో ఏదైనా డెవలప్ చేయొచ్చు. మీరు ట్రైనింగ్ లో ఏదైనా చిన్న ప్రాజెక్ట్ కూడా చేయలే, చిన్న అసైన్మెంట్స్ కూడా చేస్తలేరంటే రియల్ టైంలో ఏం చేస్తారు మీరు? సింపుల్ రైట్, కామన్ థింగ్స్. సో స్టార్ట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఆ టాపిక్ మీద కూడా మీకు ఒక వీడియోస్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.